హాయ్ అండి ముందుగా అందరికి హలో హాయ్ అండి ముందుగా అందరికి అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు వచ్చేసి ఇదిగో చూడండి చికెన్ చేసిన చికెన్ చేసిన వీడియో కూడా వచ్చి ఉంటుంది. అంటే వీడియో కంటే ముందే వచ్చేసింది ఆ వీడియో. ఈ వీడియో చూసేవాళ్ళు ఆ వీడియో కూడా చూడమని చెప్తున్నా. ఇదిగో చికెన్ చేసిన పచ్చిమిర్చి దొండకాయ వేసి చేసిన పచ్చిమిర్చి దొండకాయ పచ్చడి. ఇంకో పాలు పోసి పెరుగు చేసాడు. దీంట్లో అయితే ఇవి కూడా వేసిండు ఏంటి పుట్నాలు కూడా వేసిండు. ఎవరైనా వేసుకుంటారా మీరు? మా నాన్న అయితే వెరైటీ చేసిండు. మీరైతే వేసుకున్నా అంటే కామెంట్ చేయండి. పుట్నాలు టేస్ట్గా ఉంది అంటే తెలియదు కదా వీళ్ళకి. ఇదిగో ఇది వచ్చేసి బర్రె పెరుగు. ఇది గేదె పెరుగు అనమాట, గేదె హెల్దీ. ఇది ఏమో మన ఆరోగ్య పాలు అనమాట, ఆరోగ్య పాలతో చేసిన పెరుగు ఇది. మా గుడ్డ వచ్చేసి స్నానం చేసుకొని పప్పుమూట పండుకోండు, నాకు బట్టలు తీయలేదని దిగులు పడి. అబ్బో ఇటు పోయాగా నువ్వు ఇటు రాయా చుట్టూరు తిరుక్కున్నా బాయ్ ఇటు వాళ్ళకి రా, మళ్ళీ చుట్టూరు తిరుగుతున్నావు అంత వచ్చి మాట పక్క చూపి కెమెరా దాన్ని కూర్చున్నాక చూపి. ఫోన్ ఎరగొట్టే నా ఫోన్ గ్లాస్ తెమ్మంటే తేట్లేదు గాయస్. మీరు కానీ కామెంట్ చేస్తే తెస్తాడంట. చేయండి మరి ఎందుకు నొక్కుతున్నా? వద్దు లొల్లొద్దు సపరేట్ చెప్పండి. డోర్లు వేసేసమ్మా స్ప్రైడ్ తమ్మంటే స్ప్రైడ్ చాలు ఎవరు తెచ్చుకోవాలి పొయ్యి వడ్డానే ఖాళీగా ఉంది. వద్దులే వాడు ఎందుకు కోపడుతున్నాను. అమ్మ నాన్న కూడా చూడండి. అరే పువ్వు ఇప్పుడు మంచి మాటలు వస్తాయి నాకు. మంచి మాటలు ఏమైంది? పువ్వు అంటే గులాబీ పువ్వా? దానికి ఇంకొక అర్థం కూడా వద్దులే గమ్మునుడే చెప్తా. వద్దులే మొక్క గట్టి గుర్తుంది. కొడకలు అసలు పచ్చిగా చేసి పెట్టినా నీకోసమే. అసలు ఉడకలేచ్చమ్మా మొక్కలు. అవును కదా, అంత ఎక్కువ సేపు ఉంచలేదు గ్యాస్. పచ్చిగానే తింటున్నాం చూడు. గట్టిగా ఉంది. నాన్న గట్టి కావాలని చేసిండు నిమ్మకాయ వేసి పిచ్చిదాన్ని అర్థం కాల. ఉడకలేదు అనుకుంటున్నావా? అయితే గొల్ల వస్తుంది ఉడకల మొక్క. ఆగండి నేను చెప్తాను. కంగారు కంగారు నిమ్మకాయ పిండిన ఎందుకంటే టైట్గా ఉంది మొక్క. లేకపోతే తాడు తాళ్ళు నాటుకోడి కూర ఉంటుంది చూడు అట్టుంది. తాడు వస్తాయి తాళ్ళు పీసులు లేస్తాయి. 5 నిమిషాలు ఆగుతుంది. 32 సార్లు నవలాలి అనే మాటని సీరియస్ తీసుకున్నా. వాళ్ళకి పుచ్చిన పనులు పాప మంది. వద్దులే సిమెంట్ వేసుకొని సిమెంట్ ఫిల్లింగ్ చేసింది పర్లకి. మీరు గమ్ముకుంటారా? వడ్డగోడి పుచ్చిపోయింది. నేను అరే బుడా పైన పోసుకోతారమ్మా. చెమ్మ మనకు మిరకాయలు వేసిండు ఆయన. మిరకాయ వేసిండు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. స్కూల్ లాగా వచ్చింది. ఎందుకు బుక్కులు తీసుకోవాలి? చాయ్ తాగిరా? ఏ గ్లాస్ బాగుండాలి తినమన్నాం. చాయ్కే చూడు ఎట్ట ఇచ్చిపోతున్నాడా.
నేర్పించిన సార్ గారు. అందుకని అవన్నీ తెచ్చిర్రు. కాదు చాయ్ కూడా మేము తీసుకోవాలా, ఆయన ఇప్పించిండు సార్ కదా. సార్ని కూడా బండి మీద కూర్చోబెట్టుకోండి రా. ఆయన వాకింగ్ చేస్తుంటాడు, తిరుగుతా ఉంటాడు అన్నీ. అంత పబ్లిక్ లో చేస్తాడు వాకింగ్. ఏమేమి కాదు చెప్పండి ఇప్పుడే మళ్ళీ. జ్యూస్ ఒక బాటిల్ నీళ్ళు, మా ముగ్గురు జ్యూస్ ఒక బాటిల్ నీళ్ళు. కాదు అడిగింది వాటిలో తోడ స్ప్రైట్. ఎవరెవరికి నానా మీ ఎదుర్కొని పిల్ల ఒక దరిద్రమైన మాట మాట్లాడు. ఏం కాదులే కానీ మా పెరుగు కట్ చేస్తాను బరపెరుగు వేసుకుంటావా? బరపెరుగా బర్ర కాదు, ఆరోగ్య పెరుగు. మీరు కొంచెం గడి రావాలా? అంతే. ఇంత మేగడ ఇదే అంట. మేము చేసిన కూర ఎలా అనిపించింది మీకు? నువ్వు చెప్పమ్మా. సూపర్ గైస్, లైక్ చేసుకోండి. గైస్ ఇటు చూడండి గైస్, ఇటు చూపించండి గైస్. ఇట్లా ఉంది గైస్ నా పెరుగు బువ్వ. టేస్ట్ చేద్దాం. చూడండి గైస్, నన్ను చూడండి గైస్, నన్ను చూడండి గైస్, నన్ను చూడండి గైస్. ఎవరికొండ ముక్కటి చేయాలన్న ముక్కలే పోయిపోయినట్టున్నాయి. పొయ్యి కాడు ఇంటిది ఒక బాధ నాకు. అదంతా పోయేది ముక్కలే కావిరి. అక్కడి కూడా తీసేసిండు. వా పుట్టేజ్ చేద్దాం. చూడు నా ముక్కలు లెక్కొచ్చింది. మసిగొడ్డ అంట అది. పెట్టుకున్నా పుల్లగా అయింది. ఎంత మంచి మహానుభావురాలు. ఉప్పు ఎక్కువ వేసుకుంది పిల్ల, ఒకసారి ఉప్పు తక్కువ వేసుకుంది. ముక్క పెట్టుకున్నాను గైస్. దొంగ దొంగ వచ్చాడే. తినవు కానీ మెట్ట ఇంకా ఉందా నాకు కొంత వేసుకుంటా. మెత్తగా ఉందిలే ముక్క, తిను ఏమికెళ్ళలేదు. అయితే ఇది తీసుకో. మరి అది ఎందుకు తీసిండ్రా? నేను తీయలే, అది పడ్డదాడ నీకు పెరిగేస్తుంటే. ఏహే కాదు, ఇది నేనే వేసింది పెరుగు. ఎందుకు వేసా? నేనా? అది మేగడ. మేగడుంటే ఏమవుతుంది ఇప్పుడు చెప్తా ఎట్టుందో చూడండి. మాకు కొంతమంది స్ప్రైట్ పోసుకొస్తామని పోయినారండి. ఎక్కయాన్ని కళ్ళలో నీళ్ళు కూడా వస్తున్నాయి. ఇవాళ మంట ఎక్కువైందండి. ఏం వేసిందని అసలు 3 చెంచాలు వేసిన కారం. ఇది నాన్నకి మసాలాలు, అన్ని మసాలాలు. ఇగో నీళ్ళు ఏమేయాలి అసలు? ఇగో నీళ్ళు. చికెన్ మసాలా వేసిండు, గరం మసాలా వేసిండు, గుడ్డు మసాలా, గరం మసాలా ఏమేయాలి? మసాలా వేసింది. ఇంకెవరికి జ్యూస్ వద్దుగా. కాదు, కొద్దిగా కొబ్బరి పొడి వేసింటే ఎంత మంట ఉండేది కాదు. ధనియాల పొడి వేసిండు. మందు బాబులం మేము, మందు బాబులం. ఇదిగో చూడండి, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఇది ఏం మందు చేసేయండి? స్ప్రైట్ మందు. యాని కుందేలు దుమ్ములు. ఆ కుందేలు 10 సార్లు ముచ్చుద్ది తెలుసా ఒకేసారి. నీలాగే ఉంటుంది దాని ముఖంలో. బాబు ఇక్కడ గిన్నె దేబో పెరుగు వేసుకోండి తింటా.
స్ప్రైట్ తాగాలి ఇంకా మంటలేసిందిరా బాబోయ్. ఎందుకు అంత కారము ఆ, ఎందుకు అంత కారం ఏమో మరి నాకు అర్థం కాదు. మీ అమ్మ కొంచెం దెబ్బకొచ్చి చామట్లో. ఇంకా నేను పెరుగు కూడా వేసుకున్నా. అయితే నేను పప్పు అన్నావా? అయితే నేను అసలు పప్పు మంటే లేదు జోక్ చేస్తాను. అబ్బో. అంతే హెచ్చు గైస్, మీరు నమ్మొద్దు. ఏమో వేసుకుంది కొంచెం. ఏడుతున్నట్టు కళ్ళలో నీళ్ళు కూడా వచ్చినాయి. అది సరిపోద్దా చాలా పెద్దది. చూడు నల్ల సాల్దా అటు చూడు. చాలేదా? ఎందుకు పెద్దదా? ఏడవద్దు వద్దు సరిపోద్ది రే ఇప్పుడు బాబు. అట్ట ఏడవద్దు తప్పు. ఇదిగో బట్టు ఏ, ఆగు. అంతరా ఆగు. అట్ట పట్టుకుంటే తిప్పుతున్న కింద పట్టుకు ఎట్ట పట్టుకో. పాలు ఇంకా పెరుగు కలిపిర్రా. చూడండి గాయస్ చిట్టి రే నాన్న కింద పడుద్ది నాన్న. నాన్నకి పాపం కారం లేచి అల్లాడిపోతుండు. ఎవరు నువ్వే ఎవరు కారం వేసింది? నీకే నీకు వేసింది కారం. అయ్యా నేను ఇప్పుడు దాంట్లో తక్కేద్దాం అనుకున్నా. బా ఐస్ క్రీమ్ ఉన్నట్టుంది తిరిగి. ఇది అంతనా తెలుసా? 30 రూపాయలు. ఇదే 30 రూపాయలేనా? దేడితో తయారు చేశారు. దేని పాత తయారు చేశారు? అదిగానే మన ఏం లేదు మన పెరిగి బాగుంటుంది. ఉంటుంది కదా ఇంట్లో చేసే పెరిగి ఇంట్లో పెరిగే. అయ్యో ఆవు పెరిగలేదు తినిమే బర్రెది కాదు. నాకదేమో గుడ్ మేకపాలేమో నాన్న సినిమాదైనా తెచ్చేస్తుంది. అయ్య బాబాయ్ ఏం మసాలా అయిపోయింది ఎందుకు బాబాయ్ ఎంత మాట్లాడేసింది బాబాయ్. ఓ అమ్మ నాన్న ఇది చూడేమంటాడు ఆ, కుక్క పాలు అంటాడు. అవును గుడ్డోడు ఆకుకూర కోసం. ఘాటు ఉంటుంది, తక్కువ వేయాలి. ఆ? ఆకుకూర ఘాటు ఉంటుంది. అది దెబ్బ కస్తూరి మెత్తి ఘాటు ఎక్కువైంది. చేసేది కూడా ఎంత చేసు నువ్వు. తట్టడి తెగిన తట్టడి తట్టలు వచ్చి పడదు నా నోట్లోనే పడదు అంత. ఓం నమ శివాయ. అంటున్నావు పెరుగు తినేటప్పుడు చదువుతాను చికెన్ తినేటప్పుడు కాదు. అట్టయినా చెప్పొచ్చా? చికెన్ అదిగో చికెన్ తిన్నాడు ఇప్పుడే. సారీ మా ప్రజలందరికి సారీ. ఇల్లు వాళ్ళు పాపము బాధపడతారు నన్ను అట్లా చెయ్యొద్దు. అదే ఇంకో మాట వదిలేయండి స్వామి ఎందుకు రెండు రెచ్చగొట్టిన అన్న పబ్లిక్ లో చేసేస్తారా అంది. బై మిస్టేక్ అట్లా వచ్చేసింది. గాయస్ క్షమించేసేయండి, బై మిస్టేక్ వచ్చింది. ఇంకా అది అన్నం పరబ్రహ్మం. చికెన్ తినమని కాయగూరలు తినమని నానుకుంది. అదే కదా అందుగలడు ఇందు లేడని నన్ను అడిగితే ఎత్తగలుగుతున్నావా? నువ్వు మాట్లాడుతున్నావా? నానా నువ్వు కుందేలు కూర కూడా తిన్నావు. కుందేలు కూర పంది కూర ఏటకూర అంటే మేకూర ఏటకూర ఎలక్కూర ఎవరు తింటాడు అసలు పంది కుక్క తలకాయ పంది కుక్క పంది కుక్క అంటున్నా పంది వద్దు పంది తింటివే పంది తిన్నా పంది కుందేలు మేక కోడి పంది వీరుడు కుమారవర్మ పంది వీరుడు కుమారవర్మ పంది 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 కుందేలా కుందేలా కన్నా అప్పుడు వెయ్యి 2 పెద్ద పెద్ద కుందేళ్ళు ఎత్తుకొని వచ్చింది తెల్లయి కదా. అప్పుడు నాన్నకి అంత ఇష్టం లేదు కుందేళ్ళ మీద అసలు ఏం లేదు. ఇప్పుడు అట్లా చేస్తే నా నాన్న కోపం వస్తుంది. నాన్న అందుకని అది అమ్మని కూడా అమ్మలా వదిలేసి వచ్చిండు అడవిలో. అమ్మని కూడా అమ్మడం అమ్మని కూడా అప్పుడు అడవిలో వదిలేసి వచ్చింది దానికి మనకి ఇంకా కట్టం వచ్చింది. మళ్ళీ వచ్చింది. అప్పుడు మాకు కుందేళ్ళు ఉండే గుంపులు 18 కుందేళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళుండి ఇంట్లో ఉంచొద్దు ఆడ ఉంచొద్దు ఏడు ఉంచొద్దు అది ఇది అన్నారు. అది వదిలేసి వచ్చిన కానీ మాకు కష్టమే వచ్చింది చాలా. అందుకని చెప్పి భయంతో మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకొచ్చింది ఒక 3 4 తెచ్చి ఒకటి చనిపోయింది. ఎట్ట చచ్చిపోయిందో కూడా ఇప్పుడు తెలుసు చచ్చిపోయింది వీడియో పెట్టింది ఒకటి కాదులే ఈ 2 ఒకదాని మీద వండుకుంటే దానికి ఎండకి వేడి ఎక్కువ ఉంటుంది లోపల. ఇప్పుడు అంటే చల్లగా ఉందా?
నానా ఉమ్. పెద్దగా అవుతాయి అయ్యి సరిపోవట్లేదు. ప్లేసా ప్లేస్ సరిపోవట్లేదు, మళ్ళీ వేసింది కూడా సరిపోవట్లా. మిగతా తినేస్తాం ఇది 4-5 ఇది ఏమంటారు కీరాలు వేసి ఇచ్చిన మొత్తం తినేసి మీదకి వస్తున్నాయి మళ్ళీ. కొడతాయి నిన్ను రేపు రాములు గురువు తీరావు. రేపు పొద్దున్నే లేపండి, వదిలేస్తా. పాపం ఈ రోజు అసలు కుదరలా. పొద్దున్న వదిలే పిల్లులు వస్తే ఎత్తుకున్నాడు. ఆహా పొద్దున్నే వదిలి నేనుంటా పైన. ఉండాలి కాసేపు. నేనుంటా. అవి కానీ వచ్చి కర్ర పట్టుకోవాలి ఒకటి. నేను కర్ర పట్టుకుని అవి కూర్చొని వచ్చి టపా టపా బాధాలి. ఇంకా లేదు, నేను వద్దమంటే నేను లేచేదే 10 గంటలకి. పడదరా కింద పడదు మొక్క. రేపు 8 గంటలకు అలారం పెట్టుకుంటాను నేను. అలారం నా పక్కన పెట్టుకుంటా, ఫోన్ అలారం పెట్టుకో అనుకుంటా. 8 కల్లా రోజు 8. చూడు అలారం పెడతా అంటుండు. ఎందుకు నేను లేపుతాలే 5 గంటలకు 6 గంటలకి. నన్ను లేపుతా. అది పెడితే అసలు వేయలేదు. ఆహా అందరం లేపుతా 6 గంటలకి. ఆడంత సీన్ లేదేట నాకు. అలారం పెడితే నేను లేచేది, మనుషులు లేపితే లేయ అసలు. పొద్దున్నే లేచి జాగో 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 సుబా ఒకే కట్ చేసుకొని తినకూడదు, గ్యాస్ బాగా పడుతుంది. ఏమవుతుందంటే కొద్దిగా అన్నం తినగానే పొట్ట ఏం చేస్తుంది తెలిసిన, మధ్యాహ్నం తినిపోయినా పట్టు ఇదిగో ముందుకు తోసుకుని ఉప్పుకుంటా అందుకే ఎక్సర్సైజ్ చేయాలి, కొంచెం మళ్ళీ తిరగాలి. చాలా సేపటికి మళ్ళీ డేలా పడిపోయింది. అందుకే కొంచెం తిరగాలి పైకి. వెనక నుంచి బుడకలు వచ్చినాయి అనుకో, బుడకలు గ్యాస్ బుడకలు, అప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే ఎగిరిపోతాను. అంటున్నా మళ్ళీ కొంచెం అందరు తిరగాలి. పట్టేదైంది గ్యాస్. నా మాట ఏంటి? బాంబులు అందరు ఇసిరేస్తారు. కొద్దిసేపు తిరగాలి, అప్పుడు సెట్ అవ్వద్దు అంతా. నువ్వా నువ్వు మొత్తం తిరగచ్చు కదా బిడ్డ నువ్వు. నా ఎంత బండి అక్కడ తిరుగుతా, రోజుకి 200 కిలోమీటర్లు తిరుగుతాను నేను నడుచుకుంటా తిరుగుతున్నావా? బండి మీద. బండి మీద నడవాలి. కూడా నడుస్తుండారా? అదైనా నానే కదా నడపాల్సింది. నడుస్తుండో అదే కదా. అది మన సైకిల్ నడపడానికి కాలు పెట్టే అది పోద్ది. అదైనా హ్యాండిల్ చేయొద్దు. అదే కదా, అరే నేను కాలు అంటాడు మళ్ళీ హ్యాండిల్ అంటాడు. కాళ్ళతో నడిచేది అంటున్నావా? కాళ్ళు ఇట్ట 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 బ్రేకులకి ఇట్ట 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 అని ఎవరు అంటారు? చేతులకు కూడా ఎక్సర్సైజ్ చేతులు కాళ్ళు మొత్తం ఏడకాలి. చూరు అంత పోయేస్తావు కానీ రోజుకి సగం ఊరికి పైన. అదే సగం సగం దాటదాకంటే దగ్గర మాచర్ల దగ్గర పోయినా పోతాడు నాన్న ఒక్క రోజుకి. అది మా డాడీ పవర్ అంటే. అంతలా అనుభూతి బండి ఉంటుందా? పొగలు కట్టుకుంది. అందుకే కదా పొగలా కానీ గుర్తులో నుంచి వస్తుంది పొగ. అట్టయితే బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు. బస్సులు అస్సలు నాకు నచ్చదు కన్నా. బస్సు ఎక్కి 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కి వెళ్ళిపోవాలి. ఎందుకు బండి కాదమ్మా, టైం సెట్ కావట్లేదు బస్సులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి ఎవరికేమే. మెట్రోలో మనము యాదగిరి కొట్ట పోయినాము అప్పుడు మనందరం ఫ్యామిలీ. అప్పుడు ఎంత పని అయింది ఆ రోజు అంత పని అయింది మనకు. బస్ అంతగా కాళ్ళు కూడా బుక్ అవ్వలేదు. అంతే అర్థం కాదు అసలు. దూకి దూకి వెళ్ళిపోవచ్చు. ఏముందాడా గారికి నువ్వే ఎక్కి ఏడ దూకిపోతారు నీకు అట్ట అనిపిస్తుంది. నేను మాత్రం మనిషిని కాదు, వాళ్ళు మనిషి కాదు, వాళ్ళు దూకే వాళ్ళు. వాళ్ళంటే అలవాటు, వాళ్ళకంటే అలవాటు పోతుంటున్నాం. మేము బాగాలేము. ఎందుకు బండి బాగా చేసుకుంటానే 10,000 పెట్టి. కారు వేసుకుని వెళ్ళిపోయాడు. వద్దు, మన కారు మనం సొంతంగా మనం కొనుక్కున్నప్పుడు నడుపుతాం కార్ని. అదే ఉండుంటే కాదు, ఇప్పుడు కాదులే. ఊరితో నేర్చుకోవాలి. అలా వాళ్ళ కాడికి పోయి 7,000 8,000 ఇస్తే వాళ్ళు నేర్పిస్తారు. మనం కారు కొన్నాక నేర్పిలేరు. ఒకసారి అట్లా నేర్పించాను కొద్దిగా బుద్ధిల్లా టెక్కని గుద్దిండు పాపం. ఒక ఆయన వాళ్ళ పిల్లడు పోతా ఉన్నాడు. అప్పుడు నానేం చేయాల. వాళ్ళేనా? వాళ్ళు కూడా ఏం చేయాల. ఏమన్నా బ్యాలెన్స్ ఏదో అయింది కదా నాన్న. బ్యాలెన్స్ కాదు, వాళ్ళు ఏమిటి రోడ్డు అడ్డం వచ్చిండ్రు. బాబాయ్ ఏమో వాళ్ళు ఆగుతుండ్రని బాబాయ్ ఆగుతా బానిచ్చి వాడు ఏం చేసిండు కరెక్ట్గా ముందుకు వచ్చింది. మళ్ళీ చెప్పాడు తాకా బయలే వాడికి. అవునా పిల్లడికి తాకా బయలుంది. మరి ఏం చేశారు? వెంగాళ బాగానే ఉంది. కొద్దిగా డబ్బులు ఇచ్చి చెప్పి వచ్చింది హాస్పిటల్ బొమ్మని. ఆ రోజు నన్ను కూడా ఇసిరేసి తెలుసా
మరి ఏమన్నా అయితే అట్రా వాళ్ళకేమన్నా అయితే మనకు గడ్డ నాకేముంది కింద పడితే ఒక 2-3 దెబ్బలు తగ్గుతాయి బ్యాండ్ చేసుకుంటే సరిపోయి నాకు గుర్తుంది అది అయితే అసలు నాకు గుర్తే లేదు. రోజు చేతులు గజగజలు ఆడతాయి. ఒకసారి గుద్దిండు గుండుగా. నాన్న కాదు అప్పుడు గుద్దింది, కాదు చిన్నవాళ్ళు. చిన్న బాబాయ్. నేను ఇంకా నాన్న నేర్చుకుంటాను. అది అప్పటానే కదా కారు చూసేసింది. అప్పుడు ఊరికి పోతాం. కొత్తదా కారు? ఏ కారు? ఓమిని. ఓమ్ని వ్యాన్. ఇదా? ఓమ్ని వ్యాన్ రా. ఓహో, అందుకే అది బాగా ఇప్పుడు సేఫ్ నడుస్తుంది, చిన్నగా మెల్లగా అంతా చూసుకుంటా. అది కాదు లెక్క. ఏదైనా దూరంగా ఉన్నప్పుడు ఆరును కొట్టాల. ఆడికి ఏందంటే అందరం మనం అయ్యేసరికి టెన్షన్ అయిపోయింది. అందులో కొత్త అప్పుడు కారు. ఫస్ట్ మీరు నేర్చుకోండి, చిన్న బాబా కింద నేర్పించారు. అరే యాది పిల్లట్టు అడుగుతుంది. అప్పుడు బాబాయ్ పోయిండు, వీళ్ళేం పని చేసిండ్రు నేర్చుకుంటా. బాబాయ్ని పంపించాము నేర్చుకోవాలి. ఓరా బైక్ మమ్మల్ని అంతలోకి దిక్కువనా? అట్ట కాదు, అదేదైనా పిల్లలకి స్కూల్ వ్యాన్లో అట్ట టైం తిప్పుకొని ఉండొచ్చానని అందుకు నేర్పించాను. అయితే ఇంకా అది కుదరదులే మనకు వద్దులే అని భయం వేసి మళ్ళీ నాకు అంత భూ వేసి నేను తొందరగా తినేసి ఎంత భూకి ఎంత చేపింది తింటాను అదిగో అంటుంది. జంప్ చేసినట్టుంది. అంటుంది మధ్య గుండెలు కూడా అంతే. పందులు అంటే వెళ్ళి అబ్బా తట్టుకోలేమరా నాయన. పంది పంది అది మర్చిపోయినాను. అది ఇందాక మళ్ళీ అదే వేరే వాళ్ళ గురించి చెప్పకూడదు, మన గురించి మనమే చూసుకోవాలి. ఎవరి గురించి చెప్పినావు అసలు? నీ గురించి. నా గురించి మా చెమ్మ ఇద్దరు చాలా మంచోడు. ఏమి నాకు కాలికి మొత్తం కూర అయింది. మా సమ్మాది మేము చాలా అట్లా అంటాంలేండి, కూరాకు అట్టా ఇట్లా అంటాం. మేము కూడని అనము, ఇదిగో ఇల్లు అంటారు కూడని. మేము వచ్చేసి బువ్వ అంటాం. బువ్వ అంటాం. మేము బువ్వ అంటాం. ఇదిగో ఇల్లు వచ్చేసి కూడు, అయ్యా సర్ది కూడు. ఆడది ఆడ నుంచి వచ్చింది ఇది. ఏంటిది అది? గుడ్డదే రమ్యా బుట్టాకేసే పెరుగు బాగుంది, సూపర్ ఉంది. నేను ఇంకా కక్కాలని నేను ఇంకా అక్కాలని వాసనకే కక్కుతాను నేను. ఎందుకే అట నీకు వాడికి ఎందుకని? వాడు ముక్కు మూసుకొని తాగుతాడు తెలుసా మధ్య. నీకు కానీ అయ్యో చిన్న చిన్నగా అవి ఉంటాయి. ఎందుకు తింటది మళ్ళీ అంత అయిన కానీ ఎట్లా? అయ్యో ఆ చిన్న చిన్నగా ఉంటాయా? ఇది నేను లేదంటే ఒక పని చెయ్యి, నీళ్ళు వేసి ఉప్పు వేసి బాగా గలుపు. నానా ఇంకా దాంట్లో మేగడ ఉంటుంది చూడు. కొండ పిల్లకాయ నానా ఫోన్ ఆడేసి ఏదే ఉందిలే మాట్లాడుతున్నా. నానా ఇంకా దాంట్లో మేగడ ఉంటుంది చూడు, అది ఇంకా దీని నోట్లోకి పోతే ఇక లేదు. సూపర్ ఉంటుంది అసలు టేస్ట్. కొంచెం బాడీ సరి చేసుకో. ఇంకా అది కానీ తింటే నేను 2-3 రోజులు ఇంకా నాకు మొత్తం కడుపు పాడేది. ఓకే బాయ్స్ ఏం చేస్తున్నారు? హలో హాయ్ అందరికీ. మా ఎందుకు స్కూల్కి పంపిద్దామంటే వీలు పట్టడం లేదు, నేను బాగానని ఎగ్గొట్టి కదా. మా వడ్డాడు అయితే అంత కొట్టినా కానీ వాడు బాటం లేదు, కాళ్ళు ఎరగొట్టినా కానీ బాగా అంటున్నాడు. ఎందుకు మీరు స్కూల్కి పోమండి పాఠం లేదు అసలు. మేము బాగున్నాం అనమాట గైస్. నేను బాగున్నాను. అవును నేనే బాగున్నా. ఇప్పుడు కాదు నాన్న ఆగస్టు ఆగస్టులో పోతాడు అంటండి వాడు. జులై నెల మొత్తం కూడా అయిపోవాలి. అయిపోతే ఆగస్టులో అయితే వానలు బాగా వస్తాయి, అప్పుడు కుట్టుకోబోతాను. నేను అసలు చెప్పిందా నేనేదో అవన్నీ కాదులే, మాకే పైసలు అందాక మాదే ఆపేసింది పిల్లలు. ఏం చేద్దాం, కష్టం వచ్చినప్పుడు ఎట్టకట్ట సర్దుకొని ఎట్టకట్ట చేసుకోవాలి. కష్టం వచ్చింది కదా అని పిచ్చి పిచ్చి అట్లా చేయకూడదు. చాలా మంది చెప్తాను, మరీ కష్టం వచ్చిందని చచ్చిపోతాడు పాపము, అట్లా చేయొద్దు. తొట్టుకాదాక చచ్చిపోతాడు వార్తలలో చూస్తాను, అట్లా చేయరాదు, తప్పది. మన సాయ శక్తిలో ప్రయత్నించి మళ్ళీ గెలవటానికి చూడాలి, కానీ కష్టం వచ్చింది కదా నొప్పి సావద్దు ఎవరు. అట్ట ఇట్ట పిచ్చి పిచ్చి అట్లా చేసుకోవద్దు. ఎందుకంటే ఇందాక ఒకటి చూసిన వాళ్ళు పాపం చచ్చిపోయింది, అట్లా చేసుకోవద్దు అంటున్నారు.
ఎవరు పడితే ఇప్పుడు మన వీడియోలు చెప్తున్నాం ఎవరైనా బాగా కష్టాలు అంటే కొంచెం ధైర్యం చెప్పినట్టే కదా అన్న. మేము కూడా అందుకే కదా చెప్పేది, నేను ధైర్యంతో ఉంటా ఎంత కష్టం వచ్చినా కానీ. పాపం నాన్నకి నిద్ర వస్తున్నాడు, కళ్ళు ఎర్రగా నిద్ర కాదు, నిద్ర రాదు, మనసులో అంత వేసి టెన్షన్లు వస్తాయి. కామెంట్లలోనే మేమేమో పెడతారు. టెన్షన్ వస్తుంది కానీ తాగినట్టు వస్తాయి. ముందు అయినట్టు అసలు మొట్టనగా ఎవరు మైండ్కి దోసినట్టు వాళ్ళు అంటారులే. మనం ఏం ఒకసారి దాకా చేస్తాం ఎక్కినాడు గాయస్. మనకు తెలుసు. అరే నువ్వు గమనంటారు ఎవరు చెప్తున్నాను నువ్వు ఎట్లా అంటాడు. ఒకసారి తాగిండు కానీ కక్కిండు అప్పుడే. ఎవరు ఏమనుకుంటారట చూసి వాడు తాగిపోతాడు, పిల్లలు స్కూల్తో పంపించుకున్నాడు. అట్టుంటే అసలు కిట్ట వీడియోలు యాడ్ చేస్తారు. వీడియో తీయలేరు, ఏం చేయలేరు, అసలు అట్ట ఎవరు చూసుకుంటారు. సంవత్సరం కొన్ని కొన్ని దుష్ట శక్తుల వల్ల కష్టాలు వచ్చినాయి. దృష్ట శక్తులు అంటే దృష్ట శక్తులా ఏంది? దుష్ట శక్తులు దుష్ట శక్తులు శక్తులు దుష్ట శక్తులు అయిపోతే బాగా ఏ పాడు కన్ను మన పైన పడి కట్ట పెంచుకున్నాదో. అరే నీ అమ్మ, నాకు మంచి మాటలు రాని కాకుండా నేనేం గమ్ముకొని పిల్లలు నెత్తి మీద కొట్టి కదిలేయటం అవసరమా? నీకేమన్నా ఇప్పుడు ఒకసారి ఆగు, ఒకసారి తగిందా? అట్ట తగలకపోయినా కానీ అట్ట ఎట్ట అనిపెట్టదు. ఇదిగో అవసరమా బట్ట నువ్వు ముందు నువ్వే కొట్టుకోవచ్చు. నువ్వు కొట్టుకో, నన్ను కొట్టుకో. సురుగు తగిలింది నువ్వురా, వాడు దానికి సురుగు తగిలింది ఏడుతురు మళ్ళీ ఆడవాలి. కాదు, నీవే కోపడతాడు అంటున్నా, నిన్ను ఏడిపిస్తాను. నేను ఈ పిల్ల లాంటి వీక్ బాడీ వాడు తగిలించుకొని నన్ను బాధిపోయింది. ఎప్పుడు రా ఎందుకో చూసినా, మేము కూడా చూసిలా. నువ్వు దెబ్బ తగిలించుకుని వాడిని కొట్టిపోయి వాడు ఏదో డోర్ ఏదో పొడుచుకుంటే నువ్వు అడ్డమన్నావా అని. అది ఆ బాత్రూమ్ కాడ ఎవరు తగిలిచ్చినా పైసమ్మానే కొడతా నేను. నాకు అలవాటు. ఒకసారి వేస్ట్ అప్పేదని వీక్ తొక్కడు. నాన్న నువ్వు ఉన్నప్పుడు కొడి టచ్ చేస్తే చలి పెడుతుంది, నువ్వు లేనప్పుడు అయితే నీ తెలియదు. దొంగ యాక్టింగ్ ఏడా కావాలంటే ఇదిగో ఆ మచ్చలు కూడా ఉన్నాయి చూడు. ఏం కాదు, నీ కూడా తట్టుకోకపోతే అట్ట ఇంకా మట్టి బొమ్మను కదమ్మా. ఇదిగోరా కయ్య అంటే ఏడుతుంది. చిన్న పిల్ల. ఎందుకు తీయాలి, కొట్టుకుంటే గిచ్చుకుంటే చూపియద్దు అసలు. ఆగు వీడియో అయిపోయి అవి చూపిస్తే మనం ఛానల్ మాంటేజ్ గమ్మనండి. అంటే సుమా తీసేలే సుమా. ఓకేలండి, బాయ్. రేపటి వీడియోలోకి వస్తున్నాం. బాయ్.